హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్ స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రోజుతో అయినా సరే మీరు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగాలని, అలానే ఆ సీతారాముల ఆశీస్సులు మీ మీద సదా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. పర్టికులర్‌గా రిలేషన్‌షిప్‌లో ఎవరైతే సఫర్ అవుతున్నారో మీలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజుతో అయినా సరే ఈ కష్టాలన్నీ తొలగి మీ జీవితంలోని కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త సంతోషాలు చేకూరాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ మీలో ఇంకా ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ మీద మీకు క్లారిటీ రావాలి అంటే మీలో చాలా మంది ఏంటంటే రీడింగ్స్ చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కడో కానీ ఇంకా కొంత క్లారిటీ వస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతుంటారు కదా. సో మీ సిచ్యువేషన్కి స్పెసిఫిక్గా మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ శ్రీరామనవమి రోజు మీకు రామాయణంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది ఒక గైడెన్స్ లాంటిది అనుకోండి. కేవలం మోటివేషన్ కోసమేనండి. మీలో చాలా మంది ఎప్పుడు నెగిటివ్ గా థింక్ చేస్తుంటారు, చాలా లోగా ఫీల్ అవుతుంటారు. సో అసలు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కూడా రామాయణంలో ఉన్నది ఒక్కొక్క లెసన్ నేర్పిస్తుందండి ప్రతి మనిషికి కూడా. వాళ్ళ నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటది. సో మీలాంటి వాళ్ళకి ఇలాంటి రీడింగ్స్ చేస్తే ఎంతో కొంత యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే నేనైతే ఈ రీడింగ్ చేస్తున్నాను. సో దీన్నేంటంటే ఎవరు కూడా అంటే నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి హనుమాన్ కార్డ్ ఉందండి. సెకండ్ కార్డ్ సెట్‌కి శ్రీరామ కార్డ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సీతాదేవి కార్డ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. ఒకటైనా చూడొచ్చు, అన్ని రీడింగ్స్ అయినా చూడొచ్చు. ఎందుకంటే ఇది గైడెన్స్ కదా. సో మోస్ట్‌లీ మీరు అన్ని చూసినా సరే ఏం పర్వాలేదు. మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారమే అల్టిమేట్‌గా తీసుకుంటారు. అసలు చూద్దాం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ లార్డ్ హనుమాన్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో అసలు చూద్దాము. మీకు అసలు ఈ శ్రీరామనవమి రోజు లార్డ్ హనుమాన్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో మీలో చాలా మందికి తెలుసు లార్డ్ హనుమాన్ని చూసి ఎవరైనా లాయల్ గా ఉండడం నేర్చుకోవాలి అని. మీలో చాలా మంది లాయల్ గా ఉండే వాళ్ళు ఉన్నారండి, నాకు తెలుసు. నా దగ్గరికి రీడింగ్ చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు నేను అంటే ఎక్కువ నోటీస్ చేశాను. బట్ లాయల్టీ అనేది ఏంటంటేనండి, ఏదో ఒక పర్సన్ వరకు, ఒక సిచ్యువేషన్ వరకు అని కాదండి. అలా అని చెప్పి దానికోసం మీరు డెస్పరేట్ అయిపోయి అబ్సెషన్ కూడా పెంచుకోకూడదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో చాలా మందికి లాయల్టీకి, అబ్సెషన్‌కి మధ్యలో డిఫరెన్స్ తెలియట్లేదు. ఆ చిన్న లైన్ ఉంటదండి. ఎడిక్షన్‌కైనా సరే, లాయల్టీకైనా మధ్యలో. సో ఆ డిఫరెన్స్‌ని మీరు తెలుసుకోవాలి. మీరేంటంటే ఈ డిఫరెన్స్‌ని తెలుసుకోలేకపోవడం వల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండడానికైతే అవకాశం ఉంది. సో ఒక మనిషి ఉండాలి మన లైఫ్‌లో. ఆర్ ఒక మనిషిని మనం నమ్మామంటే వాళ్ళ కోసం లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఒక మనిషనే కాదు, ఒక వస్తువైనా అంతే. ఒక వస్తువు మనకి కావాలి ఆర్ మన లైఫ్‌లో ఒకటి ఇలా జరగాలి అనుకున్నప్పుడు దానికోసం లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవడం తప్పు కాదు. కానీ అది ఎడిక్షనా, అబ్సెషనా అనేది చూసుకోవాలండి. ఎందుకంటే దానికోసం చాలా మంది డెస్పరేట్ అయిపోయి నెగెటివ్‌గా థింక్ చేయడం, నెగెటివ్ పాత్‌ని చూజ్ చేసుకోవడం, అంటే కొంత వాళ్ళు వాళ్ళలా బిహేవ్ చేయకపోవడం కూడా జరిగిన సందర్భాలుంటాయి. సో హనుమాన్‌జీ నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటి కావాలి ఆర్ ఒక వ్యక్తికి మనం ఏంటంటే సరెండర్ అవ్వాలి అనుకోని స్టాండ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికోసం మనం చూస్ చేసుకునే పాత్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఆ వాల్యూ తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళినప్పుడే మీ లైఫ్‌లో మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా ఆర్ ఎన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. మీరేంటంటే నిజంగానే చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అవుతారు. సో అందుకే మీరేంటంటే నేర్చుకోవాలండి. ఒకటి మనం చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో
సో దానికి మనం చూస్ చేసుకునే పాత్ కూడా అంతే ఇంపార్టెంట్. అక్కడ కూడా మనం ఏంటంటే రెస్పెక్టే ఎర్న్ చేసుకోవాలి. ఒక పర్సన్ విషయంలో అయినా అంతేనండి. మనం లాయల్‌గా ఉన్నప్పుడు వాళ్ళు లాయల్‌గా ఉండాలి. ఆర్ మనతో వాళ్ళు అలా లేరు అంటే మనం అంటే ఇంత డిటర్మైన్డ్‌గా ఉన్నాం కదా! వీళ్ళకి డెడికేటెడ్‌గా ఉంటున్నాం కదా! అయినా సరే అంటే వీళ్ళెందుకు మనం అనుకున్నట్టుగా లేరు. అదంతా కాదండి. ఈ పర్టిక్యులర్ గాడ్ నుంచి మీరు నేర్చుకోవాల్సిందైతే ఏంటి అంటే ఇవ్వడం అనేది నేర్చుకోవాలండి. తిరిగి తీసుకోవాలి. తిరిగి వస్తుందంటేనే ఇవ్వాలి అనే లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి. ఏ వ్యక్తికైనా సరే. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు ఇంకా చూద్దాం లార్డ్ హనుమాన్ మీకు ఇంకా ఏం గైడెన్స్ ఇస్తారు మీ సిట్యుయేషన్స్‌కి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ ఇన్నర్ పవర్ ఏంటో మీరు తెలుసుకోవాలండి. మీలో చాలా మంది ఏంటంటే ధైర్యవంతులున్నారు. బట్ స్టిల్ మీ ధైర్యం ఏంటో మీకు తెలీదు. సో, అది ఎందుకు తెలీదు అనంటే, ఏమో అక్కడేం జరిగిపోతుందో, మనం హ్యాండిల్ చేయగలమో లేదో, మన వల్ల అవుతుందో లేదో, సెల్ఫ్ డౌట్ అండి. మెయిన్ ఏంటంటే, బయట వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నా, మీ మీద మీకు ఆ నమ్మకం లేదు. బయట వాళ్ళకి అంటే మీరు చేసేది అర్థమవుతున్నా, మీరు చేసేదేంటో మీకు అర్థం అవ్వట్లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మోస్ట్‌లీ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోవడం, మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోకపోవడం, ఇలాంటివి చాలా కామన్‌గా జరుగుతాయి. సో, మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఫస్ట్ మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోవాలండి. మీరు చేయగలరా లేదా అనేది మీరు చూసుకోండి. అంతేకాని అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇదంతా మీకు అనవసరం అండి. మీ వల్ల అవుతుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌కి సంబంధించి కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు డెసిషన్స్ తీసుకోవాల్సున్నప్పుడు మీకు వేరే వ్యక్తుల ఒపీనియన్స్ అనేవి ఇంపార్టెంటే. అసలు ఇంపార్టెంట్ కాదు అంటే అది వేస్ట్ అలా నేను చెప్పను. కానీ ముందు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! మీరు చేయగలరా లేదా అనేది మీరు చూసుకోవాలి కదా! ఇఫ్ మీరు చేయగలరు అనుకుంటే మీరు అది హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకనిపించింది మీరు చేశారు. అంతేకాని మీకక్కడ రిగ్రెట్ ఉండదండి. బట్ ఇప్పుడు మీరు ఎదుటి వ్యక్తి ప్రకారం, ఆ సిట్యుయేషన్ ప్రకారం మీరు మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరది చేయలేరు. సో, అందుకే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు చేయగలరా లేదా అనేది మీరు చూసుకోవాలి. అలా అవ్వాలి అంటే ముందు మీ పవర్ ఏంటో మీకు తెలియాలి. మీరు ఏం చేయగలరు అనేది మీకు క్లారిటీ ఉండాలి. సో, అందుకే ఇక్కడ లార్డ్ హనుమాన్ క్లియర్‌గా చెప్తున్నారు. మీ సంగతి మీరు చూసుకోండి. మీకు ఇక్కడ ఏదైతే తెలియట్లేదో, లేకపోతే మీరిక్కడ ఏదైతే అర్థం చేసుకోలేకపోతున్నారో ఫస్ట్ అది అర్థం చేసుకొని, మీకు మీరేంటంటే హ్యాండిల్ చేయడానికి చూడండి. వన్స్ మీరు అలాగా మీ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటే, మీరు చేయాల్సింది మీరు కరెక్ట్‌గా చేస్తారు. సో, దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ ఇండికేషన్ అండి. అండ్ ఇంకొకటేంటంటే, సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఎలా ఉన్నప్పటికీ థింగ్స్ అనేవి ఏంటంటే, ఎప్పుడూ కూడా ఫేవరబుల్‌గా ఉండవు. మోస్ట్‌లీ అంటే లైఫ్‌లోని సఫరింగ్సే ఎక్కువున్నట్టు అనిపిస్తాయి. హ్యాపీనెస్సే తక్కువుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మందున్నారు. కాకపోతే లైఫ్‌లోనేంటంటేనండి, ప్రతీదీ పార్టేనండి. హ్యాపీనెస్ ఉన్నప్పుడు సాడ్‌నెస్ ఉంటుంది. సాడ్‌నెస్ ఉన్నప్పుడు హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఈ 2 కూడా వస్తూ వెళ్తూ ఉంటాయి. దానికి ఎవరు ఏం చేయలేరు. జస్ట్ ఆ ఫ్లోని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఎలాంటి హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నా ఆర్ పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక ఫేజ్‌లో ఉన్నా సరే, ఈ ఫేజ్ అనేది పాస్ అవుతుంది. మనం ఫ్లో అవ్వాలి. అంతేకాని మనం ఇక్కడే స్టాప్ అయిపోతే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళదు అని మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ గైడెన్స్ అండి. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఆల్రెడీ చాలా సఫర్ అవుతున్నట్టుగా లేకపోతే ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కానీ ఎవరైనా ఒక పర్సన్ దగ్గర కానీ స్టక్ అయిపోయి ఉండొచ్చు. బట్ మీరు అలా అక్కడే ఆగిపోతే మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడు బెటర్ అవుతారు? మీ లైఫ్‌ని ఎప్పుడు అంటే ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఇవన్నీ జరిగేవి కాదు కదా! సో, అందుకే ఇక్కడ లార్డ్ హనుమాన్ ఏం చెప్తున్నారంటే, మీ లైఫ్‌లో వచ్చే థింగ్స్ కానీ, ఇక్కడ ఏం జరుగుతున్నా సరే వాటిని అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయండి. వాటితో పాటు మూవ్ అవ్వండి. ఎందుకంటే అలా ఆ ఫ్లోలో కూడా మీరేదైతే డిజర్వ్ చేస్తారో, మీ లైఫ్ ఎటువైపు వెళ్తుందో మీకు అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫేజ్‌కి అన్నట్టుగా గైడెన్స్ అండి. అండ్ ఇంకొకటేంటంటే
మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీలో చాలా మంది చైల్డిష్‌గా బిహేవ్ చేయడం, చాలా ఇమ్మెచ్యూర్‌గా ఉండడం లాంటివి చేస్తుంటారు. సో, అది ఏంటంటే మోస్ట్‌లీ చేంజ్ చేసుకోండి. ప్రతీదీ కూడా నాకు ఇలానే కావాలి, ఇదే కావాలి, ఇది చేస్తేనే బావుంటుంది అని అలా కాకుండా కొంతవరకు నో చెప్పడానికి ట్రై చేయండి. మీలో చాలా మందుంటారండి. అది మొహమాటమో తెలీదు. లేకపోతే మరి ఏ రకంగా అనుకుంటారో ఏంటో కానీ, నో చెప్పలేకపోతుంటారు. నో చెప్తే వాళ్ళేమైనా అనుకుంటారేమో, లేకపోతే నో చెప్తే అంటే ఇక్కడ ఏదైనా సరే మనకు వర్కౌట్ అవ్వదేమో, అంటే రకరకాలుగా ఆలోచిస్తారండి. అందరూ ఒకేలా ఆలోచించరు. ఇక్కడ అంటే నా ఈక్వేషన్‌లో మేబీ ఇమ్మెచ్యూరిటీ అంటే ఒకలా ఉండొచ్చు. మీ ఈక్వేషన్‌లో ఇమ్మెచ్యూరిటీ అంటే ఇంకొకలా ఉండొచ్చు. కాకపోతే అల్టిమేట్‌గా మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మీకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే, మీరు ప్రతీదీ గూడా క్లియర్‌గా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటే, డెఫినెట్‌గా మీకు ఏది గుడ్, ఏది బ్యాడో తెలుస్తుందండి. దాని ప్రకారం మీకది కరెక్ట్ అనిపిస్తే యెస్ చెప్తారు. కరెక్ట్ అనిపించకపోతే నో కూడా చెప్తారు. బట్ ఓన్లీ యెస్సే చెప్తున్నారు, నో చెప్పలేకపోతున్నారు అంటే, అది అసలైన ప్రాబ్లమ్ అండి. అది మీరు ఎక్కడి నుంచి థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారనేది మీకే తెలియాలి. భయం వలన అలా చేస్తున్నారో, గ్రీడీనెస్ వల్ల అలా చేస్తున్నారో, లేకపోతే ఇంకేదైనా అక్కడ సిట్యుయేషన్ ఉందో మీరే ఆలోచించుకోవాలి. బట్ డెఫినెట్‌గా కొన్ని మీకు నచ్చనప్పుడు కొన్ని అవసరం లేదు అనుకున్న వాటిని రిజెక్ట్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. రిజెక్షన్ అనేది కామన్. అదేంటంటే మేబీ మీరు ఇప్పటి వరకు ఎవరిని చేసి ఉండకపోవచ్చు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు కొంత మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తే ఏది మీకు ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అనేది తెలుసుకొని దాని ప్రకారం మూవ్ అవ్వడానికైతే ట్రై చేస్తారు. ఈవెన్ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. బయట ప్రపంచం మీకు డిఫరెంట్‌గా కనిపిస్తుంది. బయట ప్రపంచంలోని ప్రతీదీ కూడా ఎందుకో కానీ అన్‌ఫెయిర్‌గా జరుగుతుంది. లైక్ ఏంటంటే ఎందుకో అంటే మీరు ఎంత మంచిగా ఉంటున్నారు, మీరు మీ వైపు నుంచి ఎంత కరెక్ట్‌గా చేస్తున్నా సరే స్టిల్ ఎందుకో కానీ మీరు అనుకున్నట్టుగా ఏది కూడా ఉండట్లేదు అని మీరు అనుకోవచ్చు కానీ మీ ఇన్నర్ థాట్స్ కానీ, మీ ఇన్నర్ వరల్డ్‌లో ఏదైతే ఉందో, ఆ రిఫ్లెక్షనే బయటకి మీరు చూస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మనం థింగ్స్‌ని ఎలా అయితే హ్యాండిల్ చేస్తామో, దాని ప్రకారమే అవి చేంజ్ అవుతాయి. ఎక్కువేం చెప్పను కానీ, మీరు మంచిగా మాట్లాడితే వ్యక్తులు కూడా మంచిగా మాట్లాడతారు. మీరు చెడ్డగా మాట్లాడితే వ్యక్తులు కూడా చెడ్డగా మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి? మీరు అంటే ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో, మీ ఇన్నర్ వరల్డ్‌ని మీరు ఎలా అయితే ఔటర్ వరల్డ్‌కి పరిచయం చేస్తున్నారో, దాని ప్రకారమే ఔటర్ వరల్డ్ అనేది రెస్పాండ్ అవుతుందండి. ఇది కూడా కైండ్ ఆఫ్ వైబ్రేషనే. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ రోజు నుంచి కూడా మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు, మీరు ఎలా ఉంటున్నారు? ఫస్ట్ ఏదైనా సరే మీ నుంచే బిగిన్ అవుతుందండి. ఈవెన్ మీరు అనుకోవచ్చు, ఎదుటి వ్యక్తులు మమ్మల్ని మిస్‌ట్రీట్ చేస్తున్నారు అని. సో, వాళ్ళు మిస్‌ట్రీట్ చేయడం అనేది అది వాళ్ళ ఇన్నర్ వరల్డ్. అదే బయటకి ఎక్స్‌పోజ్ అవుతుంది. సో, ఓకే. ఔటర్ వరల్డ్‌లోని వాళ్ళు అలా కనిపిస్తున్నారు. మరి మీ సంగతేంటి? సో, ఇది మీకు మీరు చూసుకోవాల్సింది. ఇక్కడ నేనేంటంటే అందరితో మంచిగా ఉండండి, అందరిని ప్లీజ్ చేసుకుంటూ ఉండండి అని చెప్పను. కానీ మీ ఇన్నర్ వరల్డ్‌ని మీరు ఔటర్ వరల్డ్‌కి ఎలా ఎక్స్‌పోజ్ చేస్తున్నారు? సో, మీరు సొసైటీలో ఎలా కనిపిస్తున్నారు అనేది మీరే ఆలోచించుకోండి. అంటే సొసైటీ గురించని కాదు కానీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే మీకు ముఖ్యమైన వాళ్ళుంటారు కదండీ! సో, అందుకే మోస్ట్‌లీ థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చూపించుకుంటున్నారు? అంటే మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి ఇంకా ఎందుకు సెటిల్ అవ్వట్లేదు అని మీకు కొన్ని క్వెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఇది మాత్రం ఆలోచించండి. ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్ అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ మీ ఎనర్జీస్‌ని కూడా మోస్ట్‌లీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ టైంలోనేంటంటే మీ ఎమోషన్స్ కొంత ఫ్లక్చుయేట్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల కొన్నిసార్లు మీరు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం, కొన్నిసార్లు నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మోస్ట్‌లీ పాజిటివ్‌గా రియాక్ట్ అయితే ఓకే అండి. బట్ నెగెటివ్‌గా ఎక్కువ రియాక్ట్ అయ్యారనుకోండి ఎందుకో కానీ మీరు సడెన్‌గా ఓవర్ నైట్‌లోనే బ్యాడ్ పర్సన్ కూడా అయిపోతారు. సో, అందుకే అంతవరకు వెళ్ళకుండా మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయండి ఎప్పుడూ కూడా. ఒక పర్సన్ విషయంలో మీకేదైనా ఒకటి నచ్చకపోతే దానికి 2 రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడం. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ టైంకి ఆ సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేయడం అండి. మీకేంటంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాలి అనుకున్నప్పుడు నోటితోనే చెప్పాల్సిన అవసరం లేదు. చేతల్లో కూడా చెప్పొచ్చు. ఇష్టం లేదు అని దూరంగా ఉండొచ్చు. సో, అంటే పర్టిక్యులర్‌గా ఇది నేనొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అని కాదు. ఏదైనా సరే అంటే ఆ నెగటివిటీని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరెక్కువ ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం, మీరేంటంటే కొంత డిస్ప్యూట్‌ని ఎరైజ్ చేయడం లాంటివి చెయ్యకపోతే మంచిదండి. దానివల్ల కూడా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎనర్జీస్ మీద వర్క్ చేయండి. అండ్ ఎప్పట్లానే నేను చెప్పేది ఒకటే గ్రౌండ్ అవ్వండి. గ్రౌండ్ అవ్వాలి అంటే
ఎర్త్ తో కనెక్ట్ అవ్వాలి. బిగ్ బిగ్ ట్రీస్ ని టచ్ చేయడం కానీ, బిగ్ బిగ్ ట్రీస్ కింద కూర్చొని ఆ ఎయిర్ ని వాటి ఎనర్జీని ఫీల్ అవ్వడం కానీ చెయ్యాలి. చేస్తే కూడా కొంత ఎనర్జీస్ అనేవి గ్రౌండ్ అవుతుంటాయి. ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అయినా అంటే ఎక్కువ నేల మీద కూర్చున్నా, నేల మీద పడుకున్నా, చెప్పులు లేకుండా నేల మీద నడిచినా సరే ఇవన్నీ కూడా జరుగుతాయండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మోస్ట్‌లీ మీరెందుకో కానీ మీ లైఫ్‌లో చాలా అంటే డిసప్పాయింట్ అయ్యి ఉన్నారండి. చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ కూడా మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు సరికదా! ప్రతీదీ కూడా రివర్స్ అయిపోతుంది. దానివల్ల మీరు ఎంత పాజిటివ్‌గా ఉందామని ట్రై చేస్తున్నా సరే మీ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ఎందుకు ప్రతిసారి నాకే ఇలా అవుతుంది? యూనివర్స్ ఎందుకు నాకు అంటే ఇంతలా పనిష్ చేస్తుంది? నేనెప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయి అనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు సరికదా! రివర్స్ అయిపోతుంది. ఇంక లైఫ్ ఇలానే ఉంటుందేమో అనుకోని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోవడమే కాదండి. లైఫ్ మీద హోప్ కూడా వదిలేసారు. మీరేంటంటే ఎంత మంచిగా జరుగుతదనుకున్నా సరే ప్రతిసారి కూడా ఇలానే జరుగుతుంది. మీరే సఫర్ అవుతున్నారు. ప్రతిసారి కూడా పెయినే మీకు దొరుకుతుంది అని మీరు చాలా బాధపడుతున్నారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు మీకోసం ఆలోచించుకోవాలండి. మీరేంటంటే మీ మీద ఫోకస్ చేయాలి. మీకేది నచ్చితే అది మీరు చేసుకోవచ్చు. అలా అని చెప్పి ఇక్కడేంటంటే బ్యాడ్‌గా జరుగుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇదొక ఫేజ్ అంతే. ఈ ఫేజ్‌లో మేబీ మీరు ఇలాంటివన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. బట్ వన్స్ మీ మీద మీరు ఫోకస్ చేసి మీకు నచ్చినట్టుగా మీరు ఉంటూ, మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయడానికి మీరు ట్రై చేసినప్పుడు, వ్యక్తులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా మీరు కేర్ తీసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు హైగా ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు, ఈ పెయిన్ అంతా కూడా మీరు మర్చిపోతారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని మీరు చూజ్ చేసుకొని, మీకు అంటే ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మీరు ముందుకు వెళ్తున్నప్పుడు, మీ లైఫ్‌లో మీరు రైట్ పాత్‌లో కూడా ట్రావెల్ చేస్తారంట. ఇక్కడ అంటే క్లియర్ కట్‌గా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి లార్డ్ హనుమాన్ అయితే గైడెన్స్ ఇస్తున్నారండి. ఒక్కసారైతే ఆలోచించండి. మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలి. మీరు చేంజ్ అయితే మీ లైఫ్‌లో చేంజెస్ కూడా మీరు చూస్తారండి. ఇదైతే నేను చెప్పగలను. ఈవెన్ ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎంత డిస్టర్బింగ్‌గా ఉన్నా, థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోయినా, ఎంత మీరు అంటే ఎదుటి వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ముందుకు వెళ్తున్నా, మీరు అనుకున్నట్టు వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేయట్లేదు. మీరు ఇంకా ఇంకా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నారు అన్న ఇదంతా కూడా టెంపరరీయేనండి. ఏ రోజైతే మీకు మీరు వాల్యూ చేసుకుంటారో, మిమ్మల్ని మీరు ఒక టాప్ ప్లేస్‌లో పెట్టుకుంటారండి. వన్స్ మీరక్కడున్నప్పుడు ప్రతి పర్సన్‌కి కూడా మీరు చాలా అంటే హైట్‌లో ఉన్నట్టు అనిపిస్తది. మేబీ అంటే ఇది మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. బట్ ఇది మీరు ప్రాక్టికల్‌గా అప్లై చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళే అంటే మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి కానీ ఆర్ మీరేంటో వాళ్ళకి అర్థమైన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొక ఛాన్స్ కోసం ట్రై చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, అందుకే మిమ్మల్ని మీరు ఫస్ట్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ శ్రీరామ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, లార్డ్ రామ కార్డ్ పిక్ చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకేం తెలియాలి ఈ శ్రీరామ నవమి రోజు అంటే లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా ఆర్ లైఫ్‌లో ఎలాంటి వ్యక్తుల్ని ఫేస్ చేస్తున్నా ధర్మాన్ని మాత్రం వీడకూడదండి. అంటే మీలో చాలా మంది ధర్మంగానే ఉంటారు. చాలా మంచి వాళ్ళుంటారు. నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి అన్ని కేటగరీస్‌లో నేను చూస్తాను కాబట్టి నాకు తెలుసు. మీలో ఉన్న మంచితనం ఏంటంటే కొన్ని సార్లు సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఛాలెంజ్ చేయడం వల్ల, వ్యక్తులు మిమ్మల్ని ఛాలెంజ్ చేయడం వల్ల చాలా వరకు అంటే హోల్డ్ చేసి ఇంక మంచిగా ఉండకూడదు. అలా ఉంటే ఇంకా ఇది ఎప్పటికి కూడా సెట్ అవ్వదు అనుకుని మారిపోయిన వాళ్ళు చాలా మందున్నారండి. ఈరోజు చాలా మంది టాక్సిక్‌గా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ ఎవరో ఒక పర్సనే. అంటే ప్రతిసారి కూడా అంటే ఈ పర్సనే అవ్వాలి, ఇలానే అవ్వాలి అని కాదండి. వాళ్ళ లైఫ్‌లో ఎవరో ఒక పర్సన్ ఏంటంటే వాళ్ళని ఆ రకంగా తయారు చేస్తుంటారు. సో, మీ లైఫ్‌లో మీకు ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా సరే, మీరు మాత్రం మీలానే ఉండాలండి. ఎవరిలా కూడా మారొద్దు. మీరు ఏదైతే ధర్మం అని నమ్ముతారో దాన్ని మాత్రం అసలు విడిచిపెట్టొద్దు ఎవరి కోసం కూడా. ఎందుకంటే అది చాలా యూనిక్‌గా ఉండే క్వాలిటీ అండి. అందరికీ ఉండదు. బట్ ఉన్నవాళ్ళు మాత్రం దాన్ని విడిచిపెట్టకూడదు. లేని వాళ్ళేంటంటే అది ఎలా పాటించాలి అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ మీరు పిక్ చేసుకున్నారు కదా! సో, ఈ కార్డ్ మీరు పిక్ చేసుకున్నందుకైనా సరే ఈ రోజు నుంచి ధర్మంగా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కడా కూడా మీలో ఉన్న గ్రీడీనెస్ కానీ, లేకపోతే మీలో ఉన్న ఆ నెగటివిటీ కానీ మిమ్మల్ని
మ్యానిపులేట్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మేబీ మీలో ఇంత మంచితనం లేదు, మొదటి నుంచి కూడా మీరు ఏంటంటే బ్యాడ్ పర్సన్ అని మీకు మీరుగా అనుకున్నా చాలా మంది ఉన్నారండి అలా కూడా ఆలోచించే వాళ్ళు. ఈ రోజు నుంచి ఇది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీలాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే మరి ఈ కార్డ్ని మీరు పిక్ చేసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు ఏంటంటే దీనికోసం స్టాండ్ తీసుకోవాలి అంతే. నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే లా డ్రామా గురించి మాట్లాడే అంత ఎవరికీ లేదు. బట్ ఇది మాత్రం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన క్వాలిటీ అని మాత్రం నేను చెప్తానండి. సో మోస్ట్లీ మంచిగానే ఉండడానికి ట్రై చేయండి. మీరు మొదటి నుంచి మంచి వ్యక్తే, సో మంచిగానే ఉండండి. ఎవరైనా సరే మిమ్మల్ని మార్చడానికి ట్రై చేస్తున్నా సరే వాళ్ళనే మీరు మార్చడానికి ట్రై చేయండి, కానీ మీరు మాత్రం ఎవరి కోసం చేంజ్ అవ్వద్దు. అంటే ఒక మంచి వ్యక్తిలా ఉండడం అనేది చాలా కష్టం అండి, చాలా పరీక్షలు ఉంటాయి. దేవుడికే తప్పలేదు, మనుషులే అంతా, నేను అర్థం చేసుకోగలను. కానీ దేవుడు కూడా మనిషి రూపంలోనే అన్ని కూడా అనుభవించడం జరిగింది. మనిషిగానే అతను ఏంటంటే ఫైట్ చేసి నిలబడ్డారు. మీరు కూడా సేమ్ అదే చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అసలు ఇంకా చూద్దాం ఈ రోజు మీకు గైడెన్స్ ఏంటి, అసలు లా డ్రామా నుంచి మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి మీ లైఫ్ కి సంబంధించి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ లైఫ్ లో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా ఆర్ ఎలాంటి వ్యక్తుల్ని ఫేస్ చేస్తున్నా, వాళ్ళు ఏం చేస్తున్నా ఆర్ థింగ్స్ అనేవి ఏ విధంగా మీ లైఫ్ లో మూవ్ అవుతున్నా సరే ఫస్ట్ వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలండి. మీ లైఫ్ లో చేంజ్ రావాలి, మీ లైఫ్ బెటర్ అవ్వాలి, లేదా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు తెలిసినప్పుడు మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా మీరు యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేసిన రోజు ఇక్కడ మీకు నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుస్తుందండి. వన్స్ మీకు అక్కడ ఏం చేయాలో తెలిసిన తర్వాత మీరు అది చేస్తే ఇంకా ఇక్కడ ఏముంది, మీరు మీ డెస్టినేషన్ కి రీచ్ అవుతారు. సో ఇది యాక్చువల్ గా అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ కదా, బట్ ఎందుకు మీరు ఇది హార్డెస్ట్ థింగ్ గా ఫీల్ అవుతున్నారు, అసలు ఎందుకు మీ వల్ల అవ్వట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు? సో ఇక్కడ మీకు మీరు కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకున్నారు. మీకు మీరు ఏంటంటే లైఫ్ అంటే ఇలానే ఉండాలి, రిలేషన్షిప్ అంటే ఇలానే ఉండాలి అనుకొని ఒక ఈక్వేషన్ సెట్ చేసుకున్నారండి. సో ఆ ఈక్వేషన్స్ అనేవి ఆటోమేటిక్ గా ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. అది మీ ఫాల్ట్ కాదు. కాకపోతే ఈక్వేషన్ అనేది అలా లేదు అని మీకు అర్థమైనప్పుడు సో మీ వరకు మీరు ఏం చేయాలి అనేది మీకు అక్కడ తెలిస్తేనే కదా ఏదైనా చేస్తారు. సో అది తెలియాలంటే ఫస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి కదా. ప్రతిదీ కూడా చైనేనండి. బట్ ఈ చైన్ ని మీరు ఎంతవరకు ఫాలో చేస్తున్నారు అనేది ఇక్కడ నాకు డౌట్. ఎక్కడో కానీ చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది. అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. రియాలిటీ ఇదే అనేది మీకు ఫస్ట్ తెలియట్లేదేమో. ఈవెన్ తెలిసినా సరే తెలియనట్టుగా ప్రిటెండ్ చేస్తూ ఉంటున్నారేమో. ఒకవేళ తెలిసినా సరే అది చేయడానికి రెడీగా లేరేమో. అంటే ప్రతి స్టెప్ దగ్గర మీరేంటంటే ఫాల్ట్ లోనే ఉన్నారండి. ప్రతి స్టెప్ దగ్గర కూడా మీ వైపు నుంచే ఏది కరెక్ట్ గా లేదు అనేది మాత్రం నిజం. సో ఇక్కడ లా డ్రామా ఏం చెప్తున్నారంటే మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని మీరు యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు మీరు కరెక్ట్ చేసుకుంటే ఇది మీకే మంచిది. మీ లైఫ్ కే అంటే ఇది ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. మీ డెస్టినేషన్ మీరు హ్యాపీగా రీచ్ అవుతారు. సో అంటే ఇది యాక్సెప్ట్ చేయకుండా ఇలా కష్టపడి ఇక్కడే ఉన్నా ఇంతే లైఫ్. ఇది యాక్సెప్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళినా అట్లీస్ట్ అప్పుడైనా సరే మీకు ఈ కష్టం అనేది తీరిపోతుంది. సో మీరే వైజ్ గా డెసిషన్ తీసుకోండి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఛానల్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఎప్పుడైతే మీరు ఒక దేవుడిని నమ్ముతారో, పర్టికులర్ గా ఏ దేవుడైనా పర్వాలేదండి, ఇదే దేవుడిని నమ్మండి ఆర్ ఇలానే చెయ్యండి అని నేనేం చెప్పను. కానీ మీరు ఒక దేవుడిని నమ్ముతారు కదా, లేకపోతే మీకు మంచి జరుగుతుంది దేవుడిని నమ్ముకుంటే అని మీకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఆ దేవుడిని మీరు ఎందుకు అన్కండిషనల్ గా నమ్మట్లేదు? మీ లైఫ్ లో ఉన్న ప్రతి సిచ్యువేషన్స్ కి మీరు ఎందుకు గాడ్ మీద కంప్లైంట్ చేస్తున్నారు? మీకు మంచి జరిగినప్పుడు
మీలో ఎంతమంది థ్యాంక్ యూ చెప్తున్నారు అసలు? మంచిగా జరిగింది. నా లైఫ్‌లోని ఇది అసలు నేను ఊహించలేదు. ఇలా జరిగింది అని మీలో థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఒక 30% కూడా ఉండరేమో మోస్ట్‌లీ. బట్ బ్యాడ్ జరగగానే వెంటనే గాడ్‌కి చెప్తారు. మాకెందుకు ఇలా జరిగింది? మాకెందుకు ఇలా చేశారు? అని అంటే అది కంప్లెయింట్ చేయడం కూడా కాదు. క్వెషన్ చేయడం అని చెప్పొచ్చు. సో, ఇలా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారండి. కానీ మీలో ఎవరైతే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా సరే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారో, కష్టంలో, సుఖంలో దేవుడితో ఒకేలా ఉంటారో, దేవుడిని నమ్ముకుంటారో, అలాంటి వాళ్ళు మాత్రం లైఫ్‌లో చాలా ఎత్తుకెదుగుతారండి. అదైతే నేను చెప్పగలను. వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, వాళ్ళ సిట్యుయేషన్స్ కూడా తొందరగా క్లియర్ అవుతాయి. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, లార్డ్ రామా ఒకటే చెప్తున్నారండి. మీరు గాడ్‌ని ట్రస్ట్ చేయండి. మీరెప్పుడైతే గాడ్‌ని ట్రస్ట్ చేస్తారో, సో, డివైన్ ప్లాన్‌ని కూడా మీరేంటంటే యాక్సెప్ట్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ మీకొక క్యూరియాసిటీ ఉంటదండి. నేను గాడ్‌ని ఇంతలా ట్రస్ట్ చేస్తాను కదా! సో, నా లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో, నా లైఫ్‌లో గాడ్ ప్లాన్స్ ఏంటో, సో, నేనసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో, ఇది నాకెంత హ్యాపీనెస్ ఇస్తుందో ఏంటో అనుకోని ఇలా ఒక ఎక్సైట్‌మెంట్ మీరు క్యారీ చేస్తున్నప్పుడు మీ లైఫ్‌లో కంటిన్యూస్‌గా బ్లెస్సింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అంతా కూడా మంచే జరుగుతూ ఉంటదండి. అసలు మీరు ఎలా ఫీల్ అవుతారంటే, మేవింత లక్కీ పర్సన్సా అని కూడా ఫీల్ అయిన సందర్భాలుంటాయి. కాకపోతే మీలో ఇలా ఎంతమంది ఉంటున్నారనేదే మీకు మీరు క్వెషన్ చేసుకోవాలి. ఎందుకంటే లార్డ్ రామా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు గాడ్‌ని ఎంత ట్రస్ట్ చేస్తున్నారు? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా ఉన్నప్పటికీ కూడా మీరు గాడ్‌ని ఎంత లవ్ చేస్తున్నారు? ఆర్ గాడ్ ప్లాన్ ఏంటి అని చెప్పి ఎంతమంది క్యూరియాసిటీతో ఉన్నారు? ఎంతమందికి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి? అనేది మీకు మీరే చెక్ చేసుకోండి. సో, మీరలా లేకపోతే గాడ్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇఫ్ మీరు ఇలానే ఉంటే డెఫినిట్‌గా మీ రివార్డ్స్ అనేవి మీకు టైమ్‌లో రీచ్ అవుతాయని కూడా చెప్తున్నారండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీలో చాలా మంది లైఫ్‌లో సఫర్ అవుతున్నారు కాబట్టి, కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఓవర్ థింక్ చేస్తున్నారండి. ఆలోచించాల్సిన దానికంటే కూడా ఈ ఆలోచనలనేవి తారాస్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. అది ఎందుకు అంటే మరి మీకే తెలియాలి. సిట్యుయేషన్స్ ఏంటంటే ఒకటి ప్రతి మనిషికి కూడా ఒకేలా ఉండవు. ఒక్కొక్కసారి పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తది. ఒక్కొక్కసారి సఫరింగ్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకుంటున్నట్టు ఫీలింగ్ అన్నీ ఉంటాయండి. ఓకే. అది నేను ఒప్పుకుంటాను. బట్ ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ అండి. మనం ఒక టైంలో యాక్షన్ అనేది కరెక్ట్‌గా తీసుకోకపోతే, మనం ఒక టైంలో డెసిషన్స్ అనేవి కరెక్ట్‌గా తీసుకోకపోతే, దానివల్ల మనం ఫేస్ చేస్తున్న కాన్సిక్వెన్సెస్. సో, ఇక్కడ ఓవర్ థింక్ చేయడానికి ఏముంది? మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. యాక్చువల్‌గా ఇక్కడ ఇంకొక టైప్ కూడా ఉంటారు. అది ఎలా అంటే, ఎక్కువ థింక్ చేస్తారండి. చాలా ఎక్కువగా థింక్ చేస్తారు. సో, ఇలా చాలా ఎక్కువగా థింక్ చేసిన దానికి సిట్యుయేషన్స్ ఏం బెటర్ అవ్వవు. మీరేం చేంజ్ చేయలేరు. మీ చేతుల్లో కూడా ఉండదు. బట్ అట్‌లీస్ట్ మీరు ఇక్కడ ఓవర్ థింక్ చేస్తున్నారు. ఇది కాదు కదా! ఇక్కడ జరుగుతుంది. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పటి వరకు ఏం జరిగింది? సో, ఇలా జరిగిందంటే ఎందుకు జరిగింది? ఇలా మీరేంటంటే ఆలోచించినప్పుడు సో, ఈ సిట్యుయేషన్‌లో నేను ఎక్కడ ఫోకస్ చేయాలి? ఇంకా నా ఎండ్ నుంచి ఏంటి రాంగ్? ఎందుకంటే ప్రతిసారి మన లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి అన్‌ఫెయిర్‌గా ఉండేసరికి వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తుంటాం. లేకపోతే ఆ సిట్యుయేషన్ బ్లేమ్ చేస్తాం. బట్ మనం ఎంతవరకు థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేసాం అనేది మాత్రం ఎప్పుడూ కన్సిడర్ చేయం. ఎందుకంటే మన మీద మనకు ఆ నమ్మకం. మేబీ 100% మనం కరెక్ట్ ఏమో. కొన్ని సార్లు తెలిసినా సరే ఒప్పుకోరులెండి. సో, ఇలా ఏ కేటగరీలో మీరున్నప్పటికీ కూడా మీ ఎండ్ నుంచి కూడా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే అవసరం ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలండి. ఎందుకంటే మనిషికి ఇదొక ముఖ్యమైన లక్షణం ఉండాలని చెప్తాను నేను. ఇది ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ లైఫ్‌లో సక్సెస్‌ని ఎవరు ఆపలేరండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ గ్రోత్ అనేది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సో, అందుకే ఈ రోజు నుంచైనా సరే మీరు తప్పు చేసినా, ఒకవేళ మంచే చేసినా సరే స్టిల్ మీరు చేసింది ఏంటి అనేది మీరు ఇంకొకసారి కన్సిడర్ చేసుకోవాల్సుంటుంది. అలా కన్సిడర్ చేసుకోవడం వల్ల నష్టం ఏమి ఉండదండి. జస్ట్ మీరు ఓవర్ థింక్ చేయడం మానేస్తారు. మీకు కూడా కొంత క్లారిటీ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నిజానికి మీరు ఎలాంటి ఎనర్జీని క్యారీ చేస్తున్నారంటే, ఒక హీలింగ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. మీకు అర్థం అవ్వట్లేదు కానీ, మీరు కానీ మీలా ఉంటే, మీ ట్రూ సెల్ఫ్‌ని కానీ బయటకి తీస్తే మీరు చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అవుతారంట అండి. అంటే మీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రిటెండ్ చేసుకుంటూ ఉండడం, ఫేక్‌గా ఉండడం ఆర్ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించడం, వేరే వాటి మీద ఫోకస్ చేయలేకపోవడం. అంటే ఇక్కడ కొన్ని బ్లాకేజెస్ నేను చెప్పాను కదండీ! మీరు ఫస్ట్ మీలా ఉండట్లేదండి మెయిన్. మీరు మీలా ఉంటే మీరు చాలా మందికి ఇన్‌స్పిరేషన్ అవుతారంట. మీరు చాలా మందిని హీల్ చేయగలుగుతారంట. మీరు చాలా మంది బెటర్‌గా ఫీల్ అయ్యేలా చేయగలుగుతారంట. సో, దానికోసమైనా సరే ఈరోజు
మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయాలండి. మీలా మీరు ఉండడానికి ప్రతిరోజు ట్రై చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఈ కార్డ్‌ని చూజ్ చేసుకున్నారంటేనే నేను ఇందాకే చెప్పాను. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే ధర్మాన్ని పాటించాలి. మీరు మీలానే ఉండాలి. అవసరమైతే నలుగురిని మార్చండి కానీ మీరు మారొద్దు అని నేను ఫస్ట్‌లోనే చెప్పాను. అదెందుకు చెప్పానంటే ఇక్కడ కూడా సేమ్ మెసేజే ఛానెల్ అవుతుంది. అది ఎలా అంటే మీరు మీలా ఉంటే మీరు ఇంకొక నలుగురికి ఉపయోగపడతారండి. మీలో ఉన్న మంచితనం అనేది ఇంకొక నలుగురిని మారుస్తుందంట. ఆర్ వాళ్ళు హీల్ అయ్యేలా చేస్తుందంట. వాళ్ళు మీ దగ్గర చాలా బెటర్‌గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అలాంటి ఛాన్స్‌ని తీసుకోండి అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్‌గా మెసేజ్ అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈవెన్ ఇంకొక విషయం కూడా ఏంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ రావాల్సుందండి. అది మీరేంటంటే క్లారిటీ తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అంతేకాని మీరు ఓవర్ థింక్ చేసి నాకు క్లారిటీ రావట్లేదు, ఇలానే ఉంటుందేమో అనుకోని మీకు మీరు డిసైడ్ అవ్వడానికి లేదు. ఆ క్లారిటీ మీకు రావాలి అంటే మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ అంత ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సిట్యుయేషన్ ఎలా అయితే మూవ్ అవుతుందో దాని ప్రకారం ఆలోచించండి. ఫ్యూచర్‌లో ఎలానే జరుగుతుందేమో, లేకపోతే వచ్చే రోజుల్లో నేను ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తానేమో అనుకుంటే అది ఇంక మీకేంటంటే ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వదు. మీ లైఫ్‌లో మీరు సిట్యుయేషన్స్‌ని ఏ విధంగా కూడా వర్కౌట్ చేసుకోలేరండి. సో, ఈ రోజు నుంచి ఏంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికైతే ప్రయత్నం చెయ్యండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఎమోషనల్ పర్సన్ అండి. ఎమోషనల్‌గా ఉండే టైప్ కానీ చాలా రోజుల నుంచి ఇంక నేను ఇలా ఎమోషనల్‌గా ఉండకూడదు. ఇలా ఎమోషనల్‌గా ఉంటే చాలా సఫర్ అవుతున్నాను కాబట్టి, నా కోసం నేను ఆలోచించుకుంటాను. నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను అని అంటే కొంత డిసైడ్ అయినట్టున్నారు. అది ఓకే. మేబీ అంటే ఇక్కడ కొంత సెల్ఫిష్ లెవెల్స్ ఎక్కువవుతున్నాయేమో చూసుకోండి. ఎందుకంటే మీరు మీకోసమే ఆలోచించుకోవాలి. మీకు మీరే ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా వస్తారు. అదైతే 100% రైట్. కాకపోతే ఈ మార్పు మీలో ఏదైతే వచ్చిందో, ఇది ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతుందేమో, మీ సిట్యుయేషన్స్‌ని మరికొంచెం ఛాలెంజ్ చేస్తుందేమో చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో కానీ మీరు కొంత పార్షియల్‌గా ఉంటున్నారేమో అది చెక్ చేసుకోండి. సో, ప్రాక్టికల్‌గా థింక్ చేయాలండి. రియాలిటీలోనేంటంటే, మీ ఆలోచనలు కానీ, మీరు చేసే పనులు కానీ, ఎదుటి వ్యక్తుల్ని ట్రబుల్ చేస్తున్నాయా? లేకపోతే సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నాయా? అనేది మాత్రం స్టడీ చేయాలి. ఎందుకంటే, ఓవరాల్‌గా మీ మెసేజెస్‌లో అలాంటి ఒక నెగటివిటీ నాకు కనిపిస్తుంది. అంటే మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలండి. మీ బిహేవియర్‌లో కాదు, మీరు అంటే మాట్లాడే మాటల్లో కాదు, మీ థాట్ ప్రాసెస్‌లో కాదు. ఎక్కడో కానీ అంటే కొంత సెల్ఫిష్‌నెస్, కొంత అంటే పొసెసివ్‌నెస్ కానీ, లేకపోతే సెల్ఫ్ సెంటర్డ్ లాగా కొన్ని నెగెటివ్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. మేబీ మీరది కాకపోవచ్చు. బట్ స్టిల్ ఎక్కడో కానీ ఔట్ ఆఫ్ లైన్ అవుతున్నారు. అది మాత్రం చూసుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఆల్‌మోస్ట్ అన్నీ కూడా అదే ఇండికేట్ చేస్తున్నాయి అంటే చేంజెస్ అనేవి రావాల్సిన అవసరం ఉందని అర్థం. అట్‌లీస్ట్ ఇది అందరికీ రెజొనేట్ అవ్వకపోయినా కార్డ్స్ అనేవి మల్టిపుల్ పర్సన్స్ ఎనర్జీ పిక్ చేసుకుంటాయి కాబట్టి. అండ్ ఈవెన్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీ లైఫ్‌లో కొంత చేంజ్ అవుతారో, లా, డ్రామా, గైడెన్స్ ప్రకారం మిమ్మల్ని మీరు ఇంకొంత కరెక్ట్ చేసుకుంటారో, మీ లైఫ్‌లో మీరేంటంటే హ్యాపీ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తారండి. ఆర్ కొన్నేంటంటే హ్యాపీ ఎండింగ్స్ అనేవి జరుగుతాయి అని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది నిజంగానే ట్రూగా మీకు హ్యాపీనెస్ ఇస్తుందండి. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో సఫర్ అవుతున్నా సరే మీ లైఫు బావుంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ కూడా బావుంటుంది. ఇక్కడ ఇంకొకటి మీరు నలుగురి జీవితాన్ని మార్చాలి అనుకుంటే బయట వాళ్ళే అవసరం లేదు. మీరు సంతోషంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారండి. ఒక ఫ్యామిలీలోని డెఫినిట్‌గా ఒకళ్ళు సఫర్ అవుతుంటే అందరూ కూడా ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయడం చాలా కామన్‌గా జరుగుతుంది. సో, వన్స్ మీరు మీ లైఫ్‌ని హ్యాపీగా చేసుకుంటే, మీరు ఒక మంచి వ్యక్తిలా ఉంటూ, ఎక్కడైనా సరే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే కరెక్ట్ చేసుకుంటే, డెఫినిట్‌గా మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుందండి. అట్‌లీస్ట్ బయట నలుగురు కాకపోయినా ముందు ఇంట్లో నలుగురైనా సంతోషంగా ఉండాలి కదా! అది చాలా ఇంపార్టెంటు. ఒక్కసారైతే ఆలోచించండి. నేను చెప్పింది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సీతాదేవి కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ శ్రీరామ నవమి రోజు ఫస్ట్ మిమ్మల్ని మీరు అంటే ఒకవేళ చేంజ్ చేసుకునే పరిస్థితి ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే సీతాదేవిలాగా ఓర్పు, సహనం అనేది ఫస్ట్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీలో చాలా మందికేంటంటే అసలు పేషెన్సే ఉండదు. మీలో చాలా మందేంటంటే అసలు స్టాండే తీసుకోరు. ఆ టైంకి ఓకే. ఎలా అయినా చేసేద్దాము. ఇదే మనకు కావాలని స్టాండ్ తీసుకున్న వాళ్ళుంటారు కానీ, ఎందుకో కానీ లాస్ట్ మినిట్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయేసరికి, థింగ్స్ అనేవి కొంత కాంప్లికేట్ అయిపోయేసరికి గివ్ అప్ చేసేయడానికి చూస్తారు. సో, అలా అస్సలు
చేంజ్ అవ్వకూడదండి. మీరు ఒకటి కరెక్ట్, మీకు ఒకటి కావాలి అనుకోని స్టాండ్ తీసుకున్న తర్వాత లాస్ట్ వరకు ఫైట్ చేయాలి. లాస్ట్ వరకు కూడా దానికోసం ఎంత దూరమైనా వెళ్ళినట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పేషెన్స్ ఉండాలండి. మనం ఒకటి అనుకున్నప్పుడు అది అవ్వాలి అని అందరూ అనుకుంటారు. బట్ ఆ టైం రానిది ఎలా అవుతుంది? టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, టైం వస్తేనే ఏదైనా జరుగుతుంది. మరి ఆ టైం వచ్చే వరకైనా సరే పేషెన్స్ ఉండాలి కదా! సో, చాలా మందేంటంటే ఇలాంటి మూవ్‌మెంట్ దగ్గర కూడా ఫెయిల్ అయిపోతుంటారండి. అంటే చెప్పాను కదా! ఇక్కడ స్టాండ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని. సో, స్టాండ్ తీసుకోవాలి, గివ్ అప్ చేయకూడదు అంటే పేషెన్స్ కూడా ఉంటేనే అవన్నీ జరుగుతాయి. సో, మీలోనేంటంటే ఇలాంటి క్వాలిటీస్ కానీ లేకపోతే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరేంటంటే మారాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలొస్తున్నా, ఎన్ని ఇబ్బందులొస్తున్నా, ఇంకా మీ లైఫ్‌లోని ఇబ్బందులు పడతారు అని మీకు తెలిసినా సరే, మీరేంటంటే స్టడీగా ఉండాలి, స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయాలండి. సో, అలాంటప్పుడే మీరేంటంటే ఏ సిట్యుయేషన్ అయినా సరే కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. పర్టిక్యులర్‌గా నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే ఇది మీ లైఫ్ కాబట్టి మీకొకటి కరెక్ట్ అనిపించింది ఆర్ ఒకటి కావాలి అనుకున్నారు కాబట్టి అల్టిమేట్‌గా స్ట్రాంగ్‌గానే స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీకోసం మీరు ఫైట్ చేస్తారు. మీకోసం ఎవరు వచ్చి ఫైట్ చేయరు. మీకోసం ఎవరు మాట్లాడరు. కానీ మీకోసం మీరు స్టాండ్ తీసుకొని ఫైట్ చేసినప్పుడు ఒకవేళ థింగ్స్ వర్కౌట్ అయ్యాయనుకోండి, అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. సో, ఇలా ఉంటదండి వరల్డ్ అనేది. కాబట్టి మీకోసం మీరే కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా అసలు చూద్దాం మీకు సీతాదేవి నుంచి అసలు గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. అండ్ ఇంకొకటేంటంటే, మీ లైఫ్‌లో మీరేంటంటే ఇప్పుడు సింగిల్‌గా ఫైట్ చేస్తున్నారేమో, లేకపోతే సింగిల్‌గా స్ట్రగుల్ తీసుకుంటున్నారేమో, ఇంకా లైఫ్ ఇలానే ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఎందుకంటే, మీకు డివైన్ నుంచి గైడెన్స్ అయితే దొరుకుతుంది. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఒక సిట్యుయేషన్‌లో ఇక్కడి వరకైనా వచ్చారు. లేకపోతే మీ లైఫ్‌లో ఇప్పుడు ఈ ఫేజ్‌లో అయినా సరే ఇలా ఉన్నారు అంటే, దానికి రీజన్ మాత్రం డివైన్ సపోర్టేనండి. ఆర్ యూనివర్స్ సపోర్ట్ అని చెప్పొచ్చు. మీకేంటంటే డివైన్ మాస్టర్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. లేకపోతే హయ్యర్ రిలమ్స్ నుంచి అందరి సపోర్టు దొరుకుతుందని చెప్పొచ్చు. అంటే నేనెప్పుడూ చెప్తుంటానండి. స్పిరిట్ స్పిరిట్ గైడ్స్ కానీ, యాన్సిస్టర్స్ కానీ, లేకపోతే ఏంజెల్స్ కానీ, ఇలా ప్రతి మనిషికి కూడా సపోర్ట్ దొరుకుతుంది అని. యాక్చువల్‌గా మీకేంటంటే వీళ్ళందరి సపోర్టు చాలా ఎక్కువగానే ఉంది. మిగతా 2 కార్డ్ సెట్స్ వాళ్ళతో కూడా కంపేర్ చేస్తే మీకున్న సపోర్ట్ అనేది చాలా ఎక్కువ. అందరూ కూడా మిమ్మల్ని అంతలా సపోర్ట్ చేస్తున్నారు. అంతలా ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మీ లైఫ్‌లోని మీరు అంటే ఇంకా మేబీ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉండదేమో. బట్ అందరి సపోర్ట్ వల్ల మీరేంటంటే ఇంకా కొంచెం బెటర్ పొజిషన్‌లోనే ఉన్నారు. ఆర్ బెటర్ సిట్యుయేషన్సే హ్యాండిల్ చేస్తున్నారు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఎప్పుడూ కూడా ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. ఆర్ ఎప్పుడు కూడా అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే సింగిల్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే మీకు ఇన్విజిబుల్‌గా సపోర్ట్ అయితే దొరుకుతుంది. మేబీ మీకు వ్యక్తులు సపోర్ట్ చేయకపోయినా, ఆర్ మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోయినా, మీకు ఎవరు గైడెన్స్ అయితే ఇవ్వాలో అంతా కూడా చేస్తున్నారండి. ఇదంతా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది. అంటే మీకిది ఎప్పటికీ అర్థం అవ్వకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా మీలో ఎవరైనా సరే స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయితే, డీప్ లెవెల్‌లో స్పిరిచ్యువాలిటీ గురించి కానీ రియలైజ్ అయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి ఇదంతా కూడా. అంటే మిమ్మల్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది. మీ వెనకన ఉంది. ఆర్ మీ చుట్టూ ఉంటుంది ఎప్పుడూ కూడా. మీరు ఏం చేస్తున్నా సరే మీకు సపోర్ట్ చేస్తుంది అని మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో ఈ ఇన్విజిబుల్ పవర్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. అది గాడ్ అయినా అవ్వచ్చు, యూనివర్స్ అయినా అవ్వచ్చు, ఏంజెల్స్, యాన్సిస్టర్స్, స్పిరిట్ గైడ్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు, డివైన్ మాస్టర్స్ అవ్వచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ట్రస్ట్ చేయండి. ఎవరో కానీ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళే మీ లైఫ్‌లో థింగ్స్‌ని కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఎంతో కొంత సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వడానికి
వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మీరేంటంటే ట్రస్ట్ చేయాల్సిన అవసరం మాత్రం ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఎవరో ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా! సో, మీ గాడ్‌ని మీరు 100% ట్రస్ట్ చేయండి. వన్స్ ట్రస్ట్ చేసిన తర్వాత, మీ సిట్యుయేషన్స్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళే మీకు సైన్స్ ఇస్తారు. మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తారండి. సో దట్ మీరేంటంటే, ఈరోజు కాకపోయినా రేపైనా సరే మీ సిట్యుయేషన్స్‌ని చాలా బెటర్‌గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ ఇంకొకటేంటంటే లవ్ అనేది ఎప్పుడూ కూడా ఒక పర్సన్, ఒక థింగ్, ఒక సిట్యుయేషన్ మీద మాత్రమే పెట్టుకోవద్దండి. అదే లవ్ అని కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి దొరికితేనే లవ్వు, లేకపోతే ఒక థింగ్‌ని మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఆ థింగ్ అనేది మీ దగ్గరకొస్తేనే లవ్వు, లేకపోతే ఒక సిట్యుయేషన్ మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగితేనే లవ్వు కానీ అనుకుంటే మీరు చాలా చాలా సఫర్ అవుతారండి. మీకెప్పటికి కూడా మనశ్శాంతి దొరకదు. మీరు ఎప్పటికి కూడా మీ జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. దానికి రీజన్ ఏంటంటే అవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్ లాంటివండి. అక్కడ మీకు ఏది కూడా దొరకదు. కానీ మీరు గాడ్‌ని లవ్ చేసినా, మీరు యూనివర్స్‌ని లవ్ చేసినా, మీరేంటంటే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా అన్‌కండిషనల్‌గా మీ లైఫ్‌లో మీరేంటంటే ముందుకు వెళ్తుంటే, మీ లైఫ్‌లో ఇప్పటి వరకు జరిగిన దానికి మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అయితే ప్రతిదీ కూడా మీకేంటంటే లవ్ లానే కనిపిస్తదండి. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే ఆ లవ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఒక వ్యక్తి నుంచి లవ్ అనుకుంటే మేబీ ఆ వ్యక్తి లవ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ మీరేంటంటే ఒక వ్యక్తి నుంచి లవ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీ లైఫ్ అనేది ఇంతకంటే ప్రీషియస్. ఇంత మంచి లైఫ్ గాడ్ ఇచ్చారు. సో, ఈ లైఫ్ అనేది వర్తియే. సో, దీనికోసం మనం స్టాండ్ తీసుకుందాం, ఫైట్ చేద్దాం అని మీ లైఫ్‌ని మీరు బెట్ చేసుకున్నప్పుడు, మీకు లవ్ అనేది అన్ని ఫార్మ్స్‌లో దొరుకుతుందండి. అది మేబీ ఆ వ్యక్తి నుంచి దొరుకుతదో లేదో పక్కన పెడితే, వేరే వ్యక్తులు మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు. సొసైటీకి మీరేంటంటే ఒక బెటర్ పర్సన్‌లా కనిపించొచ్చు. అండ్ మీ లైఫ్‌లో ఇప్పటి వరకు జరిగిన ప్రతీదీ కూడా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ గానే కన్సిడర్ చేయండి. ఈవెన్ మీరు లెసన్స్ నేర్చుకున్నా సరే అది కూడా మంచిదే కదా! మీ గ్రోత్‌కి యూజ్ అవుతుంది అని మీరు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే కొంతమంది బ్యాడ్ థింగ్స్ జరగగానే డౌన్ అయిపోతారండి. అసలు అంటే ఎందుకిలా జరిగిందో తెలీదు. మా లైఫ్‌లోనే ఎందుకిలా జరగాలి అనుకోని చాలా ఫీల్ అయిన వాళ్ళున్నారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అది అలా జరగడం వల్ల మీరు ఏదో ఒకటి నేర్చుకోవడమో, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడమో జరిగుంటుందండి. అందుకే అలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారు మోస్ట్‌లీ. సో, ఇక్కడేంటంటే మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకోవద్దు. నువ్వేం డిజర్వ్ చెయ్యవు. అందుకే నీకిలా అయింది. గతంలో కూడా నువ్వు అలా కష్టపడ్డావు. కానీ నీకందుకే ఇలా జరిగింది. నువ్వు అవన్నీ కూడా డిజర్వ్ చెయ్యవు కాబట్టే అని మీకు మీరు డౌన్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు డీమోటివేట్ చేసుకోవడం. అంటే ఇలాంటివైతే చేసుకోవద్దండి. ఎందుకంటే ప్రతీది కూడా వాల్యుబుల్లేనండి. ఆ ఫేజ్‌లోని మీరు హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేశారు అంటే దాన్ని మీరు చెరిష్ చేసుకోవచ్చు. ఈవెన్ అది గుడ్ వేలో ఎండ్ అప్ అవ్వకపోయినా సరే, బ్యాడ్‌గానే ఎండ్ అయినా సరే, అది ఏంటంటే ఒక లెసన్ అండి. దాని నుంచి మీరు ఇంకా బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారే కానీ మీరేంటంటే వర్స్ట్ పర్సన్ అయిపోరు. ఇది మీరు తెలుసుకోవాలి. సో, మిమ్మల్ని మీరిక్కడ సప్రెస్ చేసుకొని అంటే మీరు ఇదే డిజర్వ్ చేస్తారనుకోని మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. మీలో ఎవరైనా ఇలా ఉంటే మాత్రం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవండి. సో, ఈరోజు మేబీ మీరేంటంటే ఇలా సఫర్ అవుతూ ఉండొచ్చు. మళ్ళీ రేపు మీ హ్యాపీనెస్ మీకు దొరకవచ్చు. ఎందుకంటే హ్యాపీనెస్, సాడ్‌నెస్ అనేవి సైకిల్స్ లాంటివి. ఒకటి తర్వాత ఒకటి రిపీట్ అవుతూనే ఉంటది. సో, మీరేంటంటే ఇక్కడ మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మందికి బ్యాడ్ హాబిట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్డ్ వచ్చినట్టుంది. సో, ప్రతి మూవ్‌మెంట్‌ని కూడా చెరిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి మూవ్‌మెంట్ వాల్యుబుల్లే. అది మీకిప్పుడు తెలియకపోవచ్చు. బట్ లైఫ్‌లో ఒక ఫేజ్ వచ్చినప్పుడు ఇది అర్థం చేసుకుంటారు. ఈవెన్ లెసన్ అయినా సరే తప్పులేదండి. లెసన్ వల్ల ప్రతి మనిషిలో కూడా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దాన్ని మీరేంటంటే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏదైతే ఈ మూవ్‌మెంట్‌లో కావాలి అని మీరు అనుకుంటారో దానికోసం డెస్పరేట్ అవ్వకుండా జస్ట్ నాకిది దొరికితే చాలు ఇలా అయితే బావుంటుంది కదా! సింపుల్‌గా ఆలోచించండి. ఎందుకంటే సింపుల్‌గా మీరేదైనా కోరుకున్నప్పుడు మీరది మీ మైండ్‌లో విజువలైజ్ చేసుకుంటున్నప్పుడు లైక్ ఏంటంటే అది జరుగుతుంది. యెస్ మనం సింపుల్‌గా కదా కోరుకున్నాం. ఇది జరుగుతుందిలే ఏం కాదు అనుకోని మీరు ఇలా విజువలైజ్ చేసుకుంటూ మీరేంటంటే అలా థింగ్స్‌ని మీ లైఫ్‌లో హ్యాండిల్ చేస్తుంటే మీరనుకున్న ప్రతిదీ జరుగుతుందండి. ఈవెన్ మీకు బిగ్ థింగ్ కావాలన్నా సరే అది జరుగుతుంది. ఏం పర్వాలేదు అనుకోని మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా ఉండాలండి. అంతేకాని అది జరుగుతుందో లేదో, నేను ఎక్కువ కోరుకుంటున్నానేమో, మళ్ళీ పాస్ట్‌లో జరిగినట్టే జరుగుతుందేమో, లైఫే ఇంత కదా! ఇలాంటి ఆలోచనలు రాకూడదండి. మీలో చాలా మంది ఎందుకో కానీ పాస్ట్‌ని గుర్తు చేసుకుంటున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. పాస్ట్‌ని గుర్తు చేసుకొని మిమ్మల్ని మీరు మరి కొంచెం టార్చర్ పెట్టుకుంటున్నట్టున్నారు.
యాక్చువల్ గా ఎవరు కూడా ఏ నెగిటివిటీని కూడా డిజర్వ్ చేయరండి. బట్ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. సో మనం గుడ్ చేసినా బ్యాడ్ చేసినా సరే అది మనకి ఇన్ రిటర్న్ వస్తుంది. మేబీ గుడ్ ఏం చేసాం బ్యాడ్ ఏం చేసాం మనకు తెలియకపోవచ్చు. బట్ కర్మకి ఏంటంటే అంతా కూడా ఈక్వలేనండి. సో అందుకే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అంతేకాని మీరు అదే డిజర్వ్ చేస్తారు తక్కువ, సో ఇంకా సఫర్ అవుతారు, అలా మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవడం అయితే వేస్ట్ అండి. మీకు మీరేంటంటే పాజిటివ్ గా ఉండాలి. సిచ్యువేషన్స్ అందరికీ నెగిటివ్ గా జరుగుతాయండి. ఎవరికి కూడా అన్ని పాజిటివ్ జరుగుతాయి అనుకోవడానికి లేదు. బట్ ఆ నెగిటివిటీలో కూడా పాజిటివిటీని ఎవరైతే వెతుక్కుంటారో వాళ్ళ లైఫ్ మాత్రం బాగుంటుంది. సో మీరు కూడా ఏంటంటే అయిపోయిన దాన్ని విడిచిపెట్టేయండి. ఈవెన్ ఒకవేళ అయిపోయింది గుర్తు చేసుకునే పరిస్థితి ఉన్నా సరే దాంట్లో కూడా పాజిటివిటీని మీరు వెతుక్కున్నప్పుడు మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అవసరం అండి మెయిన్ ఈ మూమెంట్ లో మాత్రం. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుందంటే పాస్ట్ లో మీరు ఇలా ఉండేవాళ్ళు కాదు. చాలా స్ట్రాంగ్ అండ్ థింగ్స్ ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయడం కానీ, వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అంటే కంప్లీట్ గా ఒక డిఫరెంట్ పర్సన్ అండి. ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే భయపడిపోతున్నారు, ప్రిటెండ్ చేస్తున్నారు. మేబీ అంటే అంత స్ట్రాంగ్ కాదు నేను. నేను అనుకున్నాను అలా, కానీ ఆ ఫేజ్ వేరు, ఇప్పుడు వేరు. నేను చాలా మారిపోయాను. నేను అంత టఫ్ గా ఉండే వ్యక్తిని కానీ ఇప్పుడు మరి ఇంక నా వల్ల అవ్వదు. నేనేంటంటే మంచిగా ఉండడానికే ట్రై చేస్తాను. నేను ప్రిటెండ్ చేసుకుంటూ ఉంటాను. నాకు భయం, నేను హ్యాండిల్ చేయలేనేమో. ఇలా చేంజ్ అయిపోయారండి. మీలో ఏంటంటే రోజు రోజుకి కూడా ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోయాయి. మీరేంటంటే ఎందుకో గానీ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఈ స్ట్రగుల్ కూడా వ్యక్తులతో అని లేకపోతే సిచ్యువేషన్స్ తో అన్నట్టు అనిపించట్లేదు. మీకు మీరే ఒక ఎనిమీ అయిపోయారేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే మీకేంటంటే రిపీటెడ్ గా ఆ పాస్టే గుర్తొస్తుంది. ఆ పాస్ట్ గుర్తొచ్చిన ప్రతిసారి ఏంటంటే మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ మీద మీరు వర్క్ చేయండి. మీ మెంటల్ స్టేట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీ మెంటల్ స్టేట్ అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మీ మెంటల్ స్టేట్ ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ మిమ్మల్ని మీరు డౌన్ చేసుకుంటున్నారండి. అది ఫస్ట్ కరెక్ట్ కాదు. అసలు ఎందుకు అలా డౌన్ చేస్తున్నారు అనేది అంటే మీరు ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్ లో కూడా బ్యాడ్ థింగ్స్ జరుగుతాయండి. ప్రతి మనిషి లైఫ్ లో కూడా ఇలాంటి మెస్ ఉంటుంది. అలా అని చెప్పి ఎవరిని వాళ్ళు అంటే డౌన్ చేసుకోవడం, ఎవరికి వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం వల్ల ఏం రాదు. దాని వల్ల అక్కడే ఉండిపోతారు. సో మీరు కూడా ఏంటంటే అక్కడే ఉండిపోతున్నారు. మీరేంటంటే మారే ప్రయత్నం చేయాలండి. మీరేంటంటే మీకు మీరు ఒక ఫ్రెండ్ అవ్వాలి. అంతేకాని మీకు మీరు ఒక ఎనిమీలా అయితే అవ్వకూడదు. ఒక్కసారి ఆలోచించండి. అండ్ మీ దగ్గర మీరు ఎందుకు ప్రిటెండ్ చేసుకుంటూ ఉండాలి? మీ దగ్గర మీరెందుకు భయపడాలి? అసలు ఏంటి లాజిక్ అని మీరేంటంటే ఆలోచించండి. ఎందుకంటే గతంలో కూడా మీ వల్లే ఇవన్నీ జరిగాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మీ వల్లే మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ లోకి వెళ్తారనే ఒక ఇన్‌సెక్యూరిటీయా, ఒక ఫియరా అనేది మీరేంటంటే కనీసం అర్థం చేసుకోవాలి. నాకైతే అదే అనిపిస్తుంది. బట్ మరి మీరింకా ఇది రియలైజ్ అయ్యారో లేదో అనేది నాకైతే తెలియట్లేదు. కానీ మీలో చేంజెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీ నేచర్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే పర్టిక్యులర్‌గా నేచర్ మంచిదే. కాకపోతే ఈ విధంగా ఇప్పుడు మీరు ఎలా అయితే చేంజ్ అవుతున్నారో ఇది మీకు అంత మంచిదైతే కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈవెన్ మీరు గాడ్‌ని ఎంత ట్రస్ట్ చేస్తారో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవాలండి. అప్పుడే మీరు ఏ సిట్యుయేషన్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సీతాదేవి అయితే మీకు చాలా చెప్తున్నారు. మీరు చాలా విషయాల్లో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా లైఫ్‌లో ఎవరు ఎవరి కోసం ఫైట్ చేయరండి. ఎవరికి వాళ్ళే లైఫ్ లాంగ్ ఫైట్ చేసుకుంటూ ఉండాలి. అందరూ ఉన్నా సరే. అలా ఉంటేనే అలాంటి వాళ్ళని అందరూ కూడా స్పెషల్‌గా ట్రీట్ చేస్తారు. ఆర్ వాళ్ళకొక వాల్యూ ఇస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.